రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రెండు అంశాలను వేరువేరుగానే చూస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. సీఎంగా ఎమ్మెల్యేలందరికీ కూడా తాను అందుబాటులోనే ఉంటారన్నారు. భూ సేకరణకి అడ్డుపడుతున్న బీఆర్ఎస్ కు రాష్ట్ర అభివృద్ధి పట్టదా అని అసెంబ్లీలో విమర్శించారు సీఎం. బీఆర్ఎస్ కు రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్ మూసీ ప్రక్షాళన చేపట్టొద్దా అని కామెంట్ చేశారు. ఫ్యూచర్ సిటీ కట్టాలో వద్దో చెప్పాలన్నారు. ఈ విషయంలో విపక్షానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలనా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా, మూసీ రిజిన్యువేషన్ ప్రాజెక్టు మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనా వద్దా. భూమి ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ఏ విధంగా న్యాయం చేద్దామనే అంశంపై ప్రతిపక్షాలు సరైన సూచనలు చేయాలన్నారు సీఎం. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. రేవంత్ వాళ్లు సూచనలు చేస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫ్యూచర్ సిటీలో భూసేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దామో, లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు, వాళ్ళు కానీ నేను కానీ ఎవరు మన ఇళ్ల నుంచి తీసిస్తలేము. ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది. తాను సీఎంగా సభానాయకుడిగా ప్రతి ఎమ్మెల్యేకు అందుబాటులో ఉంటానన్నారు రేవంత్. ఈ అంశంలో తాను రాజకీయాలు చూడనన్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. నేను సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా. అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చినా, లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చినా, నేను రాజకీయాలు చూడను. తాను తెలంగాణ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఏదో ఒక ప్రాంతానికి కాదన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెసే అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోయేది కూడా తామేనని అన్నారు. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష, ఒక్క ప్రాంతానికి కాదు, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తం మా పరిధిలోనే, మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే. ఈ తెలంగాణను క్రియేట్ చేసింది మేము, ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము, ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము, ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష. గతంలో జానారెడ్డి విపక్ష నేతగా ప్రభుత్వానికి సహకరించారని, జానారెడ్డి నెలకొల్పిన సంప్రదాయాన్ని ఎందుకని కొనసాగించడం లేదని సీఎం రేవంత్ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో అంతర్గత పోటీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని ఆరోపించారు.